శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ఈ రోజు కాశీబుగ్గలో గంజాయి తరలిస్తున్న కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది అని పలాస డీఎస్పీ వెంకట అప్పారావు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేస్తూ అరెస్ట్ చేసిన వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే బూరై పహాడా గ్రామం గంజాం జిల్లా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన జోరా షిమాన్ తన గ్రామంలో గల అటవీ ప్రాంతంలో గంజాయి పండిస్తూ ముంబైకి చెందిన జాఫర్కి అమ్ముతుండేవాడు. కొద్ది రోజులుగా అమ్మకం ఆపివేయడం, తాను వేసిన పంట వేపుగా పెరగడం వలన ఖాళీగా ఉన్న జోరా షిమాన్ తమ్ముడు బిక్రమ్ మండల్ సదరు గంజాయిని కోసి జాఫర్కి అమ్మడానికై బిక్రమ్ స్నేహితుడైన సునంద సబర్తో కలిసి 8 కేజీల గంజాయిని 4 ప్యాకెట్లుగా చేసి ఇద్దరు బ్యాగ్లో చెరో 2 ప్యాకెట్లు పెట్టి ముంబై వెళ్లుటకు మోటార్ సైకిల్పై రైల్వే స్టేషన్కు వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారని అన్నారు. అలాగే పాత పరిచయాలతో ఏర్పడిన కొంతమంది స్నేహితులు గండహతికి చెందిన సబర్ దగ్గర 3 కేజీల గంజాయి 21,000 కొని తిరిగి 4 స్నేహితులు రైల్వే స్టేషన్కి తిరిగి వెళ్తుండగా పోలీసులకు ఇద్దరు దొరికి పోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారని అన్నారు. దొరికిన వారిపై కేసు నమోదు చేశామని అన్నారు. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ఈరోజు కాశీబుగ్గలో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కొంత వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో కఠినంగా మనము ఈ మారక ద్రవ్యాలపైన, ఈ డ్రగ్స్ పైన అన్నిటిపైన కూడా మనం ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ పెట్టి మనము ఎటువంటి ఈ డ్రగ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకూడదు, ఎటువంటి డ్రగ్స్ కూడా మన జిల్లాలో ఉండకూడదు, డ్రగ్ నిషేధ జిల్లాగా మనం చేయాలనే ఉద్దేశంతో మా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు సూచన మేరకు వారి యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు మేము నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గరలో కొందరు వ్యక్తులు మనం పట్టుకోవడం జరిగింది. ఒక కేసులో ఇద్దరు వ్యక్తులు మేము పట్టుకోవడం జరిగింది. మొదటి కేసులో 8.45 కేజెస్ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో సందర్భంలో కూడా రెండు కూడా ఒక 3 అవర్స్ డిస్టెన్స్లోనే రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి ఈ ముద్దాయిలు దొరకడం జరిగింది. రెండో కేసులో కూడా ఇద్దరు ముద్దాయిలు దొరకడం జరిగింది. వీళ్ళంతా ఎక్కువ మంది ఏంటంటే మొదటి సందర్భంలో బిక్రమ్ మండల్, సునందన్ సబర్ అనే వ్యక్తులు ఇద్దరిని కూడా ఏంటంటే మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా గంజాం డిస్ట్రిక్ట్ చెందిన ఒరిస్సా గంజాం డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. వీరు జోర్షిమాన్ బురాయ్ పహదా అనే విలేజ్ నుంచి జోషిమాన్ అనేవాడు బురాయ్ పహదా అనే విలేజ్ పట్టాపూర్ పిఎస్ లిమిట్స్లోని గంజాం డిస్ట్రిక్ట్లో గంజాయి పండిస్తూ ఉంటాడు. అతనికి జాఫర్ అనే ముంబైకి కొంతకాలంలో గతంలో ఒక కేసు కూడా జరిగింది. ఆ విధంగా పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని A3కి అంటే ఇప్పుడు ఈ జోర్షిమాన్ అనేవాడికి విక్రమ్ మండల్ అనేవాడు బ్రదర్. ఈ బ్రదర్కి కూడా నీకు ఇది పట్టుకొని వెళ్ళాలి, గంజాయి పట్టుకొని వెళ్ళాలి, మీరు ముంబై పట్టుకొని వెళ్ళాలని చెప్తే ఇందులో ఏటు అయిన షబర్ని సునందన్ సబర్ని తీసుకొని వచ్చి ఈ గంజాంలో పర్చేజ్ చేసి ఈ 8.45 కేజీస్ గంజాయిని తీసుకొని వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చి బ్యాగ్తో వేస్తుండగా సిఐ గారు, కాశీబుగ్గ సిఐ గారు పట్టుకొని మధ్యవర్తి సంస్థలో పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి కొనేవారు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది. ఒక కొనే వ్యక్తి జాఫర్ అని ముంబైలో ఉంటాడు. ఈ గంజాయి అమ్మే వ్యక్తి ఏంటంటే గంజాం డిస్ట్రిక్ట్లో నివాసం ఉంటాడు ఒక కేసు. అదేవిధంగా రెండో సందర్భంలో కూడా ఉదయ్ కుమార్ అనే ఒక ఆయన, గౌరవ్ పోరిచ మొన్న ఆయన ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో నందు అనే ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు. నందు అనే ఆయనకి యాక్చువల్గా ఆయన రాలేదు. ఆయన ఫోన్ చేసి ఏంటి అంటే మోయిన్ అండ్ చింటూ ఆయన ఇద్దరిని కూడా ఈ రాయగఢ్ డిస్ట్రిక్ట్ ఈ మొన్నా దగ్గరికి పంపించడం జరిగింది. సో ఈ A1 అయిన ఉదయ్ కుమారు, ఈ మొన్న ఇద్దరు కూడా గంజాయి తీసుకొని వాళ్ళిద్దరూ మోయిన్ అండ్ చింటూ అనే వాళ్ళిద్దరు నలుగురు కూడా వస్తుండగా ఇద్దరు ఎస్కేప్ అయిపోయారు. ఇద్దరు వ్యక్తులు మనం పట్టుకొని వారి ద్వారా 3.11 కేజీస్ గంజాయిని
మనం మోసపరచుకోవడం జరిగింది. మధ్యవర్తుల సమక్షంలోని ఆన్ ఇన్ఫర్మేషన్ మనం కాశీబుగ్గ సిఐ గారు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. అయితే ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలియపరుస్తుంది ఏంటంటే, ఈ మత్తు పదార్థాల వినియోగం వల్ల చాలామంది మానసిక అనారోగ్యాన్ని కోల్పోతూ విచక్షణారహితంగా స్త్రీల పట్ల ఈ కాలేజీల్లోని చాలా అసభ్యకరమైన ప్రవర్తన చేస్తూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ గంజా రవాణా చేసిన వారు కానీ, అమ్మిన వారు కానీ, కొంటున్న వారు కానీ, వారిపైన కానీ ఈ జస్ట్ ఎక్కడైనా ఏ కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ ఎవరైనా ఎటువంటి నేరాలు చేసినా కూడా వారిపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసును కూడా పక్కాగా సిస్టమేటిక్గా చేసి ప్రతి కేసుని కూడా కన్విక్షన్ అయ్యే విధంగా మేము బిల్డప్ చేసి చక్కని ఇన్వెస్టిగేషన్తో దీనికి వారందరినీ కూడా నిరోధిస్తామని చెప్పేసి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఈ నిఘా ఆస్పెక్ట్లో పై అధికారులు డీజీపీ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ గంజా కేసులని ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో